బుట్టాయగూడెం మండలం గుల్లపూడి గ్రామంలో కల్వరి ప్రయర్ పెంతకొస్తు సంఘం జాతీయ ఆదివాసీ పాస్టర్స్ ఐక్య వేదిక ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జాతీయ ఆదివాసీ పాస్టర్స్ ఐక్య వేదిక గౌరవ సలహాదారు మడవి జోసెఫ్ కేక్ కటింగ్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో జోసెఫ్ కోర్సా చినరాజు మాట్లాడుతూ 1994 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా ప్రకటించిందని, ఇంకా ఆదివాసుల అభివృద్ధికి నొచ్చుకోలేదని, ఆదివాసుల హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీమోను కుమార్, సర్యం రాంబాబు, కుంజ బోయేజ్, ఐజాక్, సేవకులు, విశ్వాసులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రత్యేకంగా ఆదివాసీ దినోత్సవం ఈరోజు గుల్లపూడి అనేటటువంటి గ్రామంలో జరిపించుకోవడానికి ఆదివాసీ ఐక్యవేదిక పాస్టల్ అసోసియేషన్ తరఫున దీన్ని ప్రారంభించడం జరిగింది. కారణం ఏంటంటే ఈరోజు ఖచ్చితంగా అందరం కలిసి ఐటీడీలోనే ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. కానీ ఈరోజు ఆదివారం అవటం మూలాన పాస్టల్ అనబడిన మేము అందరం కూడా మరి ఈరోజు సంయుక్తంగా వారితో కలిసి మేము కలుసుకొనడానికి అవకాశం కుదరలేదు. కారణం ఏంటంటే ఆదివారం అందరికీ ఆరాధనలు ఉంటాయి కాబట్టి మేము దేవుని సన్నిధిలో ఉండాలి కాబట్టి మేము వెళ్ళలేకపోయాం. అయితే దీన్ని ఏ విధమైన చేతనైనా మన యొక్క గిరిజనుల యొక్క హక్కుల కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఈ ప్రత్యేకమైన ఈ దినాన్ని మనం విడిచిపెట్టడం మంచిది కాదు. ఖచ్చితంగా దీన్ని ఆదివారం అయినా సరే దీన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో ఈ గుల్లపూడి అనే గ్రామంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మరి గిరిజనుల యొక్క హక్కులను ఖచ్చితంగా గవర్నమెంట్ వారు పాటించాలని, వీటికి సంబంధించినటువంటి వాటిని కొన్ని యాక్టులను తొలగించడం, అలాగే క్రైస్తవ విధానంలో మరి అన్ని విషయాల్లో హక్కులు కల్పిస్తూ ముందుకు ప్రభుత్వం తీసుకెళ్తుందని మేము సౌన్యంగా మనవి చేస్తున్నాం. నా వెనక భాగంలో మరి మన గిరిజన ఆత్మీయ నాయకులందరూ కూడా నా నమస్కారాలు. ఈరోజు ఆదివాసీ అనేది మన పోలవరం నియోజకవర్గం సిర్రి బాలరాజు ఎమ్మెల్యే గారు ఎలా ఐటీడీలో యాక్టివ్గా ఉంటున్నారు, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్లో కూడా మన ఆదివాసులు ఉన్నారు, పోలీస్ శాఖలో కూడా మన ఆదివాసులు ఉన్నారు, అన్ని శాఖలు వ్యవసాయ రంగాల్లో కూడా మన ఆదివాసులు ఉన్నారు, చదువుకున్న విద్యార్థులు ఉన్నారు. కాబట్టి రానున్న దినాల్లో ఈ ఆదివాసీ పండగ అనేది అన్ని రంగాల్లో ఉన్నవాళ్ళు మరి దీన్ని బలోపేతం చేయగలిగితే ఇలాంటి ఆదివాసీ ఐక్యత అనేది ఢిల్లీ స్థాయిలో చేరినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వాలు స్పందిస్తాయి. కాబట్టి ఈరోజు ఒక కూలి పని చేసి చిన్న చిత్తగా కాకుండా మన ఆదివాసులు చాలామంది ఈరోజు ఉన్నతమైన స్థాయిలో కూడా ఆయా ప్రాంతాలకు ఉద్యోగాలు చేస్తున్న వారు ఉన్నారు. ఇలాంటి వారందరూ కూడా ఆదివాసీ గ్రామాలకు వచ్చి ఆదివాసీ గ్రామాల్లో ఉండి పెద్దలతో చిన్నలతో కలిసి ఈ కన్నుల పండగ, ఈ చట్టాలు ఇవన్నీ కూడా చదువుకున్న మన ఆదివాసీ గిరిజనులు ముందుకు తీసుకెళ్తే అందరికీ రాబోయే తరంలో వారికి కూడా ఈ ఆదివాసీ హక్కుల కోసం ఆదివాసుల యొక్క అన్ని విషయాలు కూడా వాళ్ళకి తెలుస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ప్రాంతాల నుండి ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా మన ఆదివాసీ గిరిజనులందరూ కూడా ఏకదాటిగా ఒకే వేదిక మీదకి వచ్చి ఈ పండుగను జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. జై ఆదివాసీ. సందర్భంగా గుల్లపూడి గ్రామంలో మా గిరిజన ప్రజలు, గిరిజన సోదరులు ఇక్కడ పండుగ చేయాలని కోరినప్పుడు మేమందరం సంతోషంతో పండుగ జరుపుకుంటున్నాము. గిరిజనులు అంటే కొండల్లో కోనల్లో బ్రతికే మాకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తేవడం కొరకు 1982 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితిలో ప్రతిపాదన చేసినప్పుడు ఆ ప్రతిపాదన అమలు 1994 ఆగస్టు 9 నుండి ఆ ప్రతిపాదన అమల్లో తెచ్చినందుకు మేమందరం చాలా సంతోషిస్తున్నాము, చాలా గర్వపడుతున్నాము. అయితే ఈ పండుగలు చేసుకోవడం మాత్రమే కాదు కానీ మా గిరిజనులకు 170 యాక్ట్ ఏదైతే ఉందో అది ప్రభుత్వాలు పటిష్టంగా అమలు చేయాలని మేము కోరుతున్నాము. అదే ప్రకారము చదువుకున్న యువతకు ఉద్యోగాలు, ఆ ఉద్యోగాల నిమిత్తం గత ప్రభుత్వం 2000 సంవత్సరంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు జీవో నెంబర్ 3 తెచ్చి మా అందరి గిరిజనులకు ఉద్యోగాలు ఇచ్చారు. మరి గడిచినటువంటి 2020 సంవత్సరంలో ఒక గిరిజనేతరుడు సుప్రీంకోర్టుకి వెళ్ళి వాదించడం వలన సుప్రీంకోర్టు కొట్టివేయడం వల్ల
ఈరోజు గిరిజన యువతకు ఉద్యోగాలు లేకుండా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. ఇదే సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేము విన్నపం చేసేది ఏంటంటే, అయ్యా ఆ రోజు మీరే మాకు ఉద్యోగాలు ఇప్పించడానికి జీవో నెంబర్ 3 తెచ్చారు. మరి ఈరోజు మీరే అధికారంలో ఉన్నారు కనుక దానికి ఏదైనా సరే వేరే మార్గం మీద ఏర్పాటు చేసి మరలా మాకు గిరిజన యువతకు ఉద్యోగాలు కల్పించాలని మనం చేస్తూ ఉన్నాము.